నమస్కారం ముఖ్యమంత్రి గారికి. ఇటీవల కాలంలో మాకు భూదాన యజ్ఞ బోర్డు నుంచి డాక్టర్ రాజేంద్ర రెడ్డి చైర్మన్ గారు విశాఖపట్నంలో పరదేశిపాలెం ప్రాంతంలో ఉన్న 132వ సర్వే నెంబర్లో గల భూమి 66 ఎకరాలు, సుమారు 2200 మందికి 60 గజాలు చెప్పున్న ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇది గత 10 సంవత్సరాల నుంచి మేము ఎవరికి అడిగినా అవుతుంది అంటారు. రాజేంద్ర గారు కూడా అవుతుంది అంటారు. ఎవరు కూడా సరైన మార్గం చూపట్లేదు. దయచేసి భూదాన యజ్ఞ బోర్డులో ఎవరైతే 60 గజాల సైటు అలాట్ చేశారో వాళ్ళందరికీ సుమారు 2200 మంది ఆ 66 ఎకరాలు రోడ్లు, కాలువలు మరియు ఎలక్ట్రికల్ ల్యాంపులు, ఎలక్ట్రిసిటీ అవసరం కాబట్టి, అలాగే వాటర్ ఫెసిలిటీ అవసరం కాబట్టి ఆ ఏర్పాట్లు చేసి మా అందరికీ ఆ ప్రొసీడింగ్లు తీసుకొని మా అందరికీ ప్రభుత్వ పట్టాలు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్న భూమి అంతా మొక్కలు అన్నీ ఇదయ్యి మీకు కూడా గతంలో చాలా రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఈ భూదాన యజ్ఞ బోర్డుకి విజయభాస్కర్ రెడ్డి అనే ఒక చైర్మన్ కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో నియమించడం జరిగింది. ఆయనకి కూడా సంప్రదించడం జరిగింది. మన యొక్క వివరాలన్నీ అందజేయడం జరిగింది. రాజేందర్ రెడ్డి గారికి కూడా అనేక మార్లు కలిసి ఆయన కూడా ఇవి మీరు కాగితాలు ఇచ్చారు, కానీ అది సరిగా ఎవరు మాకు ఇవ్వట్లేదు, దాని మీద మీరు ప్రభుత్వాన్ని, కలెక్టర్స్ని, వాళ్ళని వీళ్ళని సంప్రదించి మమ్మల్ని అందజేయండి అని మేము కూడా చాలాసార్లు రిప్రజెంటేషన్లు అందరికీ ఇవ్వడం జరిగింది. కనుక దయచేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, మన రాష్ట్రంలో ఉన్న వర్గీయులందరూ సహకరించి ఆ భూమిని ఎవరికైతే ప్రొసీడింగ్స్ ఇచ్చారో వారందరికీ అందజేయాలని కోరుకుంటూ, ముఖ్యమంత్రి గారు ఈ బాధ్యత చాలా సులువైన మార్గం, దీనివల్ల సుమారు అక్కడ ఒక 45,000 ఓట్లు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. కనుక మీరు ఒక గ్రామాన్ని నియమించడం కూడా జరుగుతుంది. ఆ చుట్టుపక్కల కూడా 60వ సర్వే నెంబర్లో కూడా కొంతమందికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. వారిని కూడా సరిగ్గా తేల్చగా కోర్టులు, అన్యక్రాంతాలు ఎవరెవరో ఆక్యుపై చేసేయడం ఇలాంటిదన్నీ చేస్తుంది. గవర్నమెంటు ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు సక్రమంగా ప్రజలకు అందేటట్టు, వాళ్ళు ఎలాగ ఇచ్చారు కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చారు, ఏదో కొంత ప్రతిఫలం ఆశించి ఇవ్వడం కూడా జరిగింది. అవన్నీ నష్టపోయిన ప్రజలు చాలామంది ఉన్నారు. కనుక మీరు పెద్ద మనసుతో ఆ భూమిని అన్యక్రాంతం చేయకుండా, భూదాన యజ్ఞ బోర్డు అంటే వినోబా ట్రస్ట్ కాబట్టి ట్రస్ట్ తరపు నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ తాలూకా 60 గజాల సైట్ను అందజేయగలుగుతారని మీకు విన్నవించుకోవడం జరిగింది. దయచేసి ఈ కార్యక్రమాన్ని మీరు ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలోపు, 5 ఏళ్ళు కాదు కానీ ఒక 3 నెలలలోపైనా మాకు ఆ సైట్లో అందజేస్తారని మీకు ప్రత్యేకంగా విన్నవించుకుంటూ, మీకు మా యొక్క ప్రపోజల్ లెటర్ను కూడా మీకు అందజేస్తాము. ఈ 2200 మంది కూడా అనేక ప్రాంతాల్లో ఉన్నారు. వారందరినీ మీరు ఒక చిన్న ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక స్లాట్ కానీ ఇవ్వగలిగితే, లేదు భూదాన యజ్ఞ బోర్డులో స్లాట్ ఇస్తే దానికి సంబంధించిన వాళ్ళందరూ ఆ యొక్క భూదాన యజ్ఞ బోర్డు సైటును పొందగలుగుతారు. మంచి మనసుతో మా ఈ పేద ప్రజలకి ఆశీర్వదించాలని మీరు మీ సమక్షంలో ఇది భూదాన యజ్ఞ బోర్డు ఇచ్చిన సైట్లను నారా చంద్రబాబు నాయుడు గారి కాలనీగా మార్చాలని, లేకపోతే ఎన్సీబీ కాలనీగా, సిబిఎన్ కాలనీగా మార్చాలని మా ఉద్దేశం.
దయచేసి మాకు ఈ అవకాశం మీరు సిబిఎన్ గారు ఇవ్వాలని, మా ఈ ఈ 2200 మంది, అక్కడ ఒక 2000 మంది, సుమారు 60 సర్వే నెంబరు, 132 సర్వే నెంబరు, రకరకాల అన్యక్రాంతమైన భూములన్నీ 60 గజాలుగా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ పరిధిలో ఉంది కాబట్టి ఆయనకి తెలియజేసి, అలాగే గంటా శ్రీనివాసరావు గారు కాన్స్టిట్యున్సీ కనుక ఇది అంతా అన్యక్రాంతం అవ్వకుండా పేదలకు అందించాలనే ఉద్దేశంతో మీరు ఉండి అందచేయాలని ముఖ్యంగా కోరుకోవడం జరుగుతుంది. చాలామంది చాలా రోజులు బట్టి ఈ స్థలాలు వస్తాయనే ఆశతో ఉన్నారు. వారిని డిసప్పాయింట్ చేయకుండా మీకు ఇచ్చిన ఈ ప్రజా అవకాశం మేమందరం చాలా కృషి చేసాము. మీరు గెలవాలని ప్రతి జిల్లా, ప్రతి గ్రామం వెళ్ళాము. మేమైతే మెడలో దుమ్ములేసుకొని తిరగలేదు, కానీ చేయాల్సిన పనులన్నీ చేసి గెలవడానికి మా వంతు సహకారం కూడా అందించాము. అది గొప్పగా చెప్పుకోలేము, మేము చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిఫలం ఆటోమేటిక్గా వచ్చేసింది. ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఆ ప్రతిఫలం వచ్చింది. దయచేసి ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ సరిచేయాలని భూదాన యజ్ఞ బోర్డు నుంచి మాకు ఈ 132 60 సర్వే నెంబరు నుంచి ఉన్న ప్రొసీడింగ్స్కి పట్టాలిస్తూ కాలువలు, రోడ్లు, కరెంటు స్తంభాలను, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, కరెంటు అందుబాటులో వచ్చేటట్టు, త్రాగునీరు అందుబాటులో వచ్చేటట్టు చేయగలుగుతారని మీకు మరొకసారి కోరుకుంటూ, మీరు బాధ్యతగా తీసుకొని మాకు ఒక్క అవకాశం ఇచ్చి మమ్మల్ని సెటరేట్ చేయవలసిన, ఈ కార్యక్రమాన్ని సెటరేట్ చేసి పేదలందరినీ ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.